ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నుంచి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లుగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే నెంబర్ 1 స్పాట్ లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారన్న మంచి పేరును తెచ్చుకోగా తాజాగా సెట్స్ పై ఉన్న జై లవకుశతో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడన్న టాక్ బలంగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నాళ్ల నుంచో డ్రీమ్ గా మిగిలిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాకు ఈ దసరా నాడు కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం. అలాగే రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుంచి ప్రారంభించే విధంగా ప్లాన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాత ఏకంగా ఎస్ఎస్ రాజమౌళితో ఎన్టీఆర్ 29వ సినిమా పట్టాలెక్కనుందని, ఆ తర్వాత కొరటాల శివ సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ ముగ్గురు దర్శకులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్. అంతేకాకుండా ముగ్గురు 3 విలక్షణమైన సినిమాను తెరకెక్కించడంలో సిద్ధహస్తులు. హృదయానికి హత్తుకునే డైలాగ్స్తో ఫుల్ ఫ్యామిలీ అంతా సినిమాను చూసే విధంగా తెరకెక్కించడంలో త్రివిక్రమ్ నేర్పరి కాగా, హీరోయిజంలో రాజమౌళిని మించిన వారుండరు. ఇక సందేశాత్మకంగా కమర్షియల్ సినిమాలను అందించడంలో కొరటాలను కొట్టేవారే లేరు. దీంతో ఎన్టీఆర్ ప్లానింగ్ ఇతర స్టార్ హీరోలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.